మియాపూర్ యువతి అత్యాచారం కేసును జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. డీజీపీకి 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. నిన్న సైబరాబాద్లోని భరోసా సెంటర్లో యువతి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. వైద్య పరీక్షలకు సంబంధించిన రిపోర్టు కూడా రావాల్సి ఉంది. ఇప్పటికే నిందితుల మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఆఫీస్ మీటింగ్ కు భువనగిరికి తీసుకెళ్లిన జనార్దన్ రెడ్డి, సంగారెడ్డి మీటింగ్ మధ్యాహ్నం అయిపోయి అర్ధరాత్రి వరకు ఆ యువతిని ఏం చెప్పి బయట ఉంచారు? మీటింగ్ కంటే ముందు ఎందుకు మియాపూర్ హాస్టల్లో ఫ్రెష్ అప్ అవ్వు అని తీసుకువెళ్లారు? ఉప్పల్ హాస్టల్లో ఉంటున్న యువతి ఎందుకు మియాపూర్ హాస్టల్లో ఫ్రెష్ అప్ అవడానికి వెళ్ళింది? ఈ సమాచారాన్నంతా పోలీసులు సేకరించనున్నారు. ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. యువతిపై అత్యాచారం కేసుని అటు జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. ఇప్పటికే డీజీపీ కూడా 3 రోజుల్లో ఈ కేసుకి సంబంధించినటువంటి వివరాలను అందించాలని ఆదేశాలను జారీ చేసింది. మరోవైపు మియాపూర్ పోలీసులు కూడా ఈ కేసుకి సంబంధించినటువంటి దర్యాప్తుని ముమ్మరం చేశారనే చెప్పుకోవచ్చు. మొదట మహిళ మీద అత్యాచారం చేసినటువంటి 2 యువకులు కూడా మియాపూర్ పోలీస్ స్టేషన్కి వచ్చి అత్యాచారం చేశాము అని చెప్పేసి ఒప్పుకొని సరెండర్ అయ్యారు. అయితే ఈ కేసుకి సంబంధించి అటు యువతి గత 18 రోజుల క్రితమే జేఎస్ఆర్ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఏజెంట్ గా జాయిన్ అయ్యింది. ఆ నేపథ్యంలోనే వీళ్ళు మొదటి నుంచి కూడా ఇటు జనార్దన్ రెడ్డి కావచ్చు, సంగారెడ్డి పరిచయం అయ్యారు. భువనగిరి, యాదగిరిగుట్టకి సంబంధించినటువంటి వెంచర్స్ కి మీటింగ్ వెళ్ళినటువంటి వాళ్ళు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మీటింగ్ అయితే రాత్రి 9 గంటల ప్రాంతం వరకు కూడా ఆ యువతిని లోకల్ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలన్నిటిని కూడా తిప్పారు. ఆ తర్వాత వెంటనే కార్ బ్రేక్ డౌన్ అయింది అని చెప్పేసి ఆ యువతిని అక్కడే ఉంచి తన మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు అని చెప్పేసి యువతి చెప్పింది. అత్యాచారం చేశారు, అతి కిరాతకంగా దాడి చేయడంతో పాటు ఆ టైంలో మానసికంగా కూడా ఇబ్బంది పెట్టారు, ఇద్దరూ కలిసి అత్యాచారం చేశారు అని చెప్పి మియాపూర్ పోలీస్ స్టేషన్ కి కేసునైతే అటు తను ఉప్పల్ హాస్టల్లో నివాసం ఉంటుంది కాబట్టి అక్కడే మొదట కంప్లైంట్ ఇచ్చింది. స్వయాన ఎవరైతే జనార్దన్ రెడ్డి, సంగారెడ్డి ఉన్నారో వాళ్ళే ఉప్పల్ తను హాస్టల్లో ఉంటున్నటువంటి ఆ మహిళకి అక్కడనే హాస్టల్లో వదిలిపెట్టారు. తనంతట తానే స్వయంగా అటు ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడము, ఆ తర్వాత ఆ మహిళ కేసుకి సంబంధించి ఇటు మియాపూర్ పోలీసులకి ట్రాన్స్ఫర్ చేయడం, ఇదంతా జరిగినప్పుడు మొదట ఈ కేసులో కేవలం నిందితులు వచ్చి సరెండర్ అయ్యారు కదా అని చెప్పేసి పోలీసులు పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. ఆ తర్వాత వాళ్ళని రిమాండ్కి తరలించారు. కానీ ఈ కేసుని అత్యంత సీరియస్గా పరిగణిస్తూ అటు జాతీయ మహిళా కమిషన్ స్పందించడంతో పోలీసులు అయితే మాత్రము ఈ కేసుని చాలా సింపుల్గా తీసుకోకుండా లోతైన దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఎందుకనంటే అసలు ఆ మహిళ అర్ధరాత్రి 3 గంటల ప్రాంతం వరకు అంటే తెల్లవారుజామున వరకు ఎందుకు ఉండాలి? 3 గంటలకే మధ్యాహ్నం మీటింగ్ అయిపోయినప్పుడు దాదాపు అటు భువనగిరి కావచ్చు, యాదగిరిగుట్ట నుంచి హైదరాబాద్కి రావాలి అంటే గంట నుంచి 2 గంటలు అంటే దాదాపు 5-6 గంటల వరకు హైదరాబాద్కి రావాలి. కానీ 9 గంటల వరకు ఎక్కడెక్కడ ఆ యువతిని తిప్పారు? ఎందుకు తిప్పారు? ఉంటుంది ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రైవేట్ హాస్టల్లో. అయితే మియాపూర్ హాస్టల్లో ఎందుకు ఫ్రెష్ అవ్వమని చెప్పారు? అందులోనూ ఇక్కడ వీళ్ళకి సంబంధించి, ఎందుకంటే జేఏసీకి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీలో కూడా ఇక్కడ ఆఫీస్ ఉంది, ఒక బ్రాంచ్ ఉంది, లేకపోతే మరే ఇతర కంపెనీస్ లో కానీ లేకపోతే ఆ మహిళని ఫ్రెష్ అప్ అవ్వంటూ ప్రైవేట్ హాస్టల్ కి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఇదంతా కూడా పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఈ 2 రోజుల్లోనే అటు ఈ కేసుకి సంబంధించినటువంటి డీజీపీ అయితే జాతీయ మహిళా కమిషన్ ఏదైతే ఆదేశించారో పూర్తి వివరాలు ఇవ్వాలని అటు మహిళకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. రేణుశ్రీ, థ్యాంక్ యూ సుజాత.